హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు అండర్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అండర్కు తెలుగు మీనింగ్ క్రింద. ఈ క్రింద అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే, ఒకదాని క్రింద ఉంది అని చెప్పడానికి అండర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అంటే ఒక దాని కింద ఉంది అని చెప్పడానికి ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. మీరు అడగవచ్చు, బిలో అన్నా కూడా క్రింద అనే అర్థం వస్తుంది కదా అని అడగవచ్చు. బిలోకు అండర్కు డిఫరెన్స్ ఏంటి అని అంటే, అండర్ అంటే ఎక్కువ డీప్గా కింద ఉంది అని తెలపడానికి ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అదే బిలో ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, కొంచెం తక్కువ హైట్లో ఉంది, అది కూడా ఒకదాని కింద ఉంది అని తెలపడానికి ఉపయోగిస్తారు. బట్ కొంచెం తక్కువ హైట్లో ఉంది అని తెలపడానికి బిలో అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక టేబుల్ అనుకోండి. ఈ టేబుల్ కింద ఒక వస్తువు ఉంది, కొంచెం తక్కువ హైట్లో ఉంటే బిలో అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అది ఎక్కువ డీప్గా కింద ఉంది, అర్థ కానుకొని ఉంది అని అన్నప్పుడు ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? కొంచెం తక్కువ హైట్లో ఉంటే బిలో అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. ఎక్కువ ఇంకా కింద ఉంది, అడుగున ఉంది అని చెప్పడానికి ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అండర్కు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చెట్టు క్రింద, అండర్ ద ట్రీ. చెట్టు కింద, చెట్టు ఏమో హైట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక చెట్టు అనుకోండి. ఈ చెట్టు కింద నేను ఇక్కడ కూర్చున్నాను. అట్లాంటప్పుడు అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అదే ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇక్కడైతే తక్కువ హైట్లోనే ఉంది కదా, చెట్టుకు నాకు మధ్యలో హైట్ తక్కువ ఉంది కదా, అలాంటప్పుడు బిలో అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ కూర్చున్నా, నేను ఎర్త్ మీద కూర్చున్నాను, చెట్టు కింద మొదలు ఉంటుంది కదా, చెట్టు మొదలు, అక్కడ కూర్చున్నా నేను, అంటే నాకు చెట్టుకు మధ్య హైట్ చాలా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? చెట్టు క్రింద అనే దాన్ని ఇంగ్లీష్లో అండర్ ద ట్రీ అంటారు. టేబుల్ క్రింద, అండర్ ద టేబుల్. ఇంటి క్రింద, అండర్ ద హౌస్. మంచం క్రింద, అండర్ ద కాట్. కారు క్రింద, అండర్ ద కార్. పెట్టె క్రింద, అండర్ ద బాక్స్. నీళ్ళ క్రింద, అండర్ వాటర్. వాటర్ అనేది లిక్విడ్ కదా, ఇక్కడ నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ యూజ్ చేయరు. సో ఇక్కడ జీరో ఆర్టికల్, అండర్ వాటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సముద్రం తీసుకోండి. ఆ సముద్రంలో మనం పైన స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాం. కింద ఇక్కడ నా వస్తువు ఏదైనా ఉందనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను పైన, ఆ వస్తువు ఎక్కడ పడిపోయిందంటే అండర్ ద వాటర్, అడుగున పడిపోయింది, నేలకి ఆనుకొని ఉంది. అది అండర్ అంటే డీప్గా, లోతుగా ఉండడానికి అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. ఒకదాని కింద ఉంది అని తెలపడానికి ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. 18 సంవత్సరాల క్రింద, అండర్ 18 ఇయర్స్. 18 ఇయర్స్ అంటే లాంగ్, చాలా పెద్ద గ్యాప్ ఉంది కదా, సో అట్లాంటప్పుడు ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. దిండు క్రింద, అండర్ ద పిల్లో. అర్థమైందా లర్నర్స్? ఈ అండర్ అనే ప్రిపోజిషన్కు తెలుగు అర్థం ఏమిటి? క్రింద అని. ఈ క్రింద అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే, ఒక దాని కింద మరొకటి ఉంది అని తెలియజేయడానికి ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. బిలోకు అండర్కు డిఫరెన్స్ ఏంటి అని అంటే, బిలోను ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే, బిలో అంటే అది కూడా ఒక దాని కింద ఉంది అనే అర్థాన్ని ఇస్తుంది. బట్ తక్కువ హైట్లో ఉంది, తక్కువ ఎత్తులో ఉంది అని చెప్పడానికి బిలో అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. హైట్ అనేది చాలా గ్యాప్ ఉంది, ఇక్కడెక్కడో ఉంటే ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఈ అండర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అండర్ అంటే ఎక్కువ క్రింద ఉంది అని తెలపడానికి ఈ క్రింద అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.